కృత్రిమ ఇప్పుడు ఒక బిల్డింగ్లు కడుతున్నట్టు జనాలను తీసుకొచ్చి డంప్ చేస్తారా ఏంటి? డంప్ చేసిన వారి రోజువారీ దైనందిన జీవితానికి తగ్గట్టుగా మరి వారికి అవకాశాలు ఉండాలి కదా. రెండు, ఈరోజు అసెంబ్లీలో ఆయన ఆ మాట మాట్లాడాడు కాబట్టి నేను చర్చకు తీసుకున్నాను. ఎందుకంటే అది ఆన్ రికార్డ్ అఫీషియల్. అది మీకు 2 సంవత్సరాల పైచీలు టైం పట్టిందా ఈ మాట చెప్పడానికి? ఇప్పుడు అంచనా వ్యయం పెరిగింది 20% అని చెప్పేసి అంటే మామూలు విషయమా? ఒక పక్కన ఆల్రెడీ దీని మీద ఖర్చు పెనుభారం కాబోతుందని చెప్పేసి ఒక్క వైసీపీ కాదు అక్కడక్కడ ప్రజల్లో కూడా కొంత ఇంప్రెషన్ స్టార్ట్ అయింది. అలాగే విపక్షాలు మిగిలిన కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ కూడా మిగిలిన ప్రాంతాలకు సంబంధించినటువంటి దానికన్నా కూడా అమరావతి మీద ఎక్కువ దృష్టి పెట్టారన్న ఒక విమర్శ ఉంది. సరే, కామన్ మ్యాన్కి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, మీరు చెప్పగలగాలి ఇది. సరే, ఈ రోజుల్లో మీడియా అనేది ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చేసింది కాబట్టి ఇంతకు ముందులాగా టీవీలు లేదంటే కనుక రేడియోలు అదొకటి కాకుండా ప్రతి వాళ్ళ మొబైల్లోనూ ఒక టీవీ ఉంది. ఆల్మోస్ట్ ఒక కాదు, ఆ టీవీలో ఎన్ని ఛానల్స్ అయినా వస్తూనే ఉంటాయి. వద్దన్న కొద్దీ వాళ్ళు సరదాగా రీల్స్ చూసినా కానీ వద్దన్న కొద్దీ ఏదో ఒక పొలిటికల్కి సంబంధించినటువంటి అప్డేట్ వాళ్ళ కంటికి వాళ్ళ చెవికి వినపడతానే ఉంటుంది. దాంట్లో అమరావతికి సంబంధించింది కూడా ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు, కాదంటలా. కానీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేటట్లు అరే ఇన్ని వేల కోట్లు మరి వాళ్ళు కూడా అంటున్నారు అన్నట్టుగానే 1,00,000 కోట్ల పైన అంటే ఒక అమరావతినా మేమంతా కనపడటం లేదా, మా పరిస్థితి ఏంటని ఒక సామాన్యుడికి ఒక సంశయం ఉంటుంది. అంతే తప్ప వాడికి వరల్డ్ బ్యాంక్ అంట, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంట 30 సంవత్సరాలు ఏమీ కట్టాల్సిన అవసరం లేదంట, అవేమీ అతనికి తెలియవు అవన్నీ. ఇది అదే పెద్ద విషయం అనుకుంటే ఇప్పుడు 25% ఇంక్రీజ్. మరి ఇక ఇది మొత్తం ఒక కొలిక్కి వచ్చేసరికి నాకు తెలిసినంతవరకు అయితే 100% దాటిపోతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ సెక్రటేరియట్ కట్టినా లేదంటే కనుక ఢిల్లీలో పార్లమెంట్ బిల్డింగ్ కొత్తది కట్టినా అసలు ముందస్తు అంచనాలు ఒక రకంగా ఉంటే ప్రాజెక్టులు అవి కంప్లీట్ అయిపోయేసరికి డబుల్ అయి కూర్చున్నాయి అని చెప్పేసి మన కళ్ళ ముందే కనపడుతుంది. మరి ఈ రకంగా పెంచుకుంటూ పోతే ఇదొక భారం కాదా? 2, ట్రాన్స్పరెన్సీ. 2 సంవత్సరాల పాటు ఎందుకు టైం పట్టింది ప్రభుత్వానికి, నారాయణ గారికి చెప్పడానికి? అసెంబ్లీ సెషన్స్ ఇన్ని జరిగినాయి, గతంలో ఎందుకు చెప్పలేదు అనేదానికి ఏమంటారు? సరే, కాసేపు అమరావతి పోలవరం తీసుకున్నాం. పోలవరం 2004లో అధికారిక సమాచారం ప్రకారము 10,000 కోట్ల కాస్ట్, దానికి ఆ రోజు బేస్లైన్ ప్రాజెక్ట్ కాస్ట్ అని 10,000 కోట్లుగా ప్రభుత్వం చెప్పింది. అదే 2014 వచ్చినప్పటికీ అది 30,000 కోట్లు అయింది సార్. అట్లాగే 2024 వచ్చినప్పటికీ అది 60,000 కోట్లు అయింది. మీరు గమనించండి, ఈ రోజు ఫేజ్ 1కి 30,000 కోట్లు ఖర్చు పెడతాం. ఏది 41.5 మీటర్లకి మనం ఈ రోజు 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఫేజ్ 2 కంప్లీట్ అయ్యేటప్పటికి అది 60,000 కోట్లు అవుతుందని అంచనా. ఈ 60,000 కోట్లు 70 అవచ్చు, 80 అవచ్చు సార్. ఏంటి ఆ జరిగే స్పీడ్ బట్టి కావచ్చు, లేదంటే మనం త్వరగా ల్యాండ్ అప్లికేషన్ కానీ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ప్రాసెస్ అయితే ఉందో అది స్పీడ్ గా మనం చేయగలిగితే యాజ్ పర్ మనకున్న ఎస్టిమేషన్ ప్రకారము 60,000 కోట్లకు అది అవుతుంది. లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా జరగచ్చు. అంటే సార్ నేను చెప్పడానికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అమరావతి ఒకటే కాదు, మీరు ఏ ప్రాజెక్టు చేపట్టినా టైం గడిచే కొద్దీ ఎప్పుడైతే పనులు అవుతాయో సార్, మీరు గమనించండి, 2015లో ఆ రోజు డీజిల్ రేటు 50 రూపాయలు సార్. ఈ రోజు 110 రూపాయలు, అంటే 60 రూపాయలు డీజిల్ రేటు పెరిగింది. అట్లాగే సార్ ఆ రోజున్న డాలర్ రేట్ ఎంత, ఈ రోజు డాలర్ రేట్ ఎంత సార్? ఏదైనా ఒక మెషినరీ కావచ్చు, లేదంటే ఏదైనా వస్తువులు కావచ్చు, మనం అమెరికా నుంచో లేదంటే వేరే పాశ్చాత్య దేశాల నుంచి కొని అక్కడ వాడాలంటే ఆ రోజున్న మార్కెట్ వాల్యూ ప్రకారము ఆ రోజున డాలర్ రేట్ ఎంత, ఈ రోజు డాలర్ రేట్ ఎంత సార్? ఆల్మోస్ట్ 30 నుంచి 40 రూపాయలు పెరిగిన పరిస్థితి. ఈ రకంగా దీనివల్లే సార్ ఎప్పుడైతే ఎస్ఎస్ఆర్ రేట్స్ ఉంటాయి సార్, ఏదైనా ఒక కాంట్రాక్ట్ మనము ఇవ్వాలంటే కాంట్రాక్టర్ కి గవర్నమెంట్ తరఫున దానికి ముందు ఎస్ఎస్ఆర్ రేట్లను లెక్క కడతారు. ఆ ఎస్ఎస్ఆర్ రేట్లు సార్ ఆ రోజున స్టీల్ రేట్ ఎంత, సిమెంట్ ఎంత, అక్కడున్న ట్రాన్స్పోర్ట్ ఎంత, అట్లాగే అక్కడున్న శాండ్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా సార్ టోటల్ గా అన్ని లెక్క కట్టి ఒక అంచనాకు వస్తారు. ఒక క్యూబిక్ మీటరు కాంక్రీట్ ఎంత అవుతుంది, లేదంటే ఒక క్యూబిక్ మీటర్ గ్రావెల్ ఎంత అవుతుంది, లేదంటే దానికి సంబంధించి రకరకాల ప్రాసెసింగ్, అంటే దాన్ని మనం రోలింగ్ కావచ్చు, లేకపోతే కాంపాక్షన్ కావచ్చు, రకరకాలుగా అది ఎంత అవుతుంది,
ఇవన్నీ కూడా సార్ ఇది ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారమే. ఇక్కడెక్కడ నారాయణ గారు సొంత తెలివిని ఉపయోగించో లేదంటే చంద్రబాబు నాయుడు గారు సొంత తెలివి ఉపయోగించో మాట్లాడి ఎక్కడే ఉంటారు సార్. మీరు అన్నారు కదా ఇంత టైం ఎందుకు పట్టిందని. సార్ ఎప్పుడైతే కాంట్రాక్ట్లన్నీ మనము ఈ ఎస్ఎస్ఆర్ రేట్లు ఉపయోగించుకొని మనం ఒక దశకి తీసుకొచ్చామో, అంటే ఎస్టిమేషన్ ఆఫ్ ఆల్ ద వర్క్స్ ఈ 60,000 కోట్లకు ఎందుకు వచ్చింది సార్? ఎప్పుడైతే ఒక్కొక్క కాంట్రాక్ట్ ఎస్టిమేషన్ అంటే ఒక్కొక్క బిల్డింగ్ లేకపోతే ఒక రోడ్డు ఇట్లా ఎస్టిమేషన్స్ అన్ని మనం చూసుకుంటూ వచ్చాము సార్. ఇప్పటికి మాకు ఒక ఐడియా వచ్చింది, ఓహో ఇది ఒక 60,000 కోట్లు అవుతుంది లేదా 65,000 కోట్లు అవుతుంది అని ఇప్పుడు ఐడియా వచ్చింది. అదే 2024 డిసెంబర్లోనో సెప్టెంబర్లోనో చెప్పే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే ఇది ఈ మధ్య ఈ 1.5 year కాలం అంతా కూడా ప్లానింగ్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ ఏం కట్టాలి, ఎలా రావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా డెలిబరేషన్స్ కన్వర్జేషన్ జరుగుతూనే ఉన్నాయి. మన ప్రభుత్వానికి కన్సల్టెంట్స్ మధ్యలో కావచ్చు. ఇప్పుడు సార్ కన్సల్టెంట్ ఏ రకంగా కట్టమంటే ఆ రకంగా కట్టాలి. కన్సల్టెంట్ ఏ రకమైన డిజైన్ ఇస్తే దాని ప్రకారమే మనము కాంట్రాక్టర్కి ఇస్తాము. ఏ రకంగా మనకు కాంట్రాక్ట్ ఇచ్చాము దాంట్లో ఎస్ఎస్ఆర్ రేట్స్ ఎలా వస్తాయి, ఏమేమి ఇప్పుడు కన్సల్టెంట్ ఏమేమి అడిగాడు, ఏమేమి కట్టమని చెప్తాడు సార్. ఇప్పుడు ఒక మామూలు బిల్డింగ్ కట్టడానికి అంత డబ్బు ఖర్చు కాదు, కానీ బిల్డింగ్ ముందర మీరు చూసారా ఒక లోటస్ సింబల్ ని కడతారు. అది చాలా హైట్, అది నాకు తెలిసి 50 మీటర్ల పైన హైట్ ఉన్నట్టు ఉంది. సో ఇట్లాంటివి చాలా కాస్ట్లీ అవుతాయి. ఎందుకు కట్టాలి? మోడర్నైజేషన్ గ్లోబలైజేషన్ ఈ రోజు మనము అందిపుచ్చుకుంటామంటే ఈ రకంగా మనము అద్భుతమైన భవనాలు కట్టడం వల్ల చాలా మంది ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అంటే ఫారెన్ ఫండర్స్ కావచ్చు లేదంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఈ రాష్ట్రానికి అమరావతికి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనే ఒక ప్లాన్ లోనే చంద్రబాబు నాయుడు గారు మనం ఏమైతే బిల్డింగ్లు కట్టాలో అది అసెంబ్లీ కావచ్చు లేదంటే రకరకాల అడ్మినిస్ట్రేటివ్ సంబంధంగా వీళ్ళ ఉద్యోగులు ఉండడానికి కావచ్చు, ఉద్యోగులు పనిచేయడానికి కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన డిజైన్ లో మనకు కట్టగలిగితే సార్ మీరు ఆలోచించండి. ఈ మధ్య కాలంలోనే మనకి ఒక ఫారెన్ పత్రిక సార్ న్యూయార్క్ టైమ్స్ ఏం రాసింది సార్, ఎంత అద్భుతంగా రాసింది చెప్పండి. న్యూయార్క్ టైమ్స్ లో ఈ దేశం గురించి రోడ్డు మీద ఆవులు ఎదురుపడతాయి, రోడ్డు మీద ఎనుములు ఎదురుపడతాయి, ఇక్కడ సరిగా ఎక్కడ చూసినా బెగ్గర్సే కనబడతారు, ఎక్కడ సరైన మోడర్నిటీ ఉండదు, ఇక్కడ సరైన రోడ్లు ఉండవు, సరైన బిల్డింగ్లు ఉండవు అనే స్థాయి నుంచి, అంటే నేను అమెరికాలో చదువుకున్నప్పటి నుంచి మీరు కూడా అమెరికాలో ఉన్నారు, ఎలాంటి వార్తలు నిలబడే సార్. ఇండియా గురించి మాట్లాడితే పేదరికము, అన్నం లేదు, వీళ్ళు పేదరికంలో మగ్గుతున్నారు, రకరకాల సమస్యలు ఎప్పుడు మాట్లాడే పత్రికలు ఈ రోజు న్యూయార్క్ టైమ్స్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన విజన్ గురించి ఒక అద్భుతమైన వ్యాసం. ఇది ఎక్కడైనా జరిగిందా? అసలు నరేంద్ర మోడీ గారి గురించి ఎప్పుడైనా మాట్లాడారా ఇట్లాంటి డెవలప్మెంట్ మీద? అంటే రకరకాల ఇష్యూల మీద మాట్లాడచ్చు నరేంద్ర మోడీ గారి మీద. కానీ భారతదేశంలో అందులో ఆంధ్రప్రదేశ్ లో ఒక అమరావతి అనే ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు కడుతున్నారు. ఇంత అద్భుతంగా అది జరుగుతోంది. ఇలాగా నార్మన్ ఫోస్టర్ అనే ఒక అంతర్జాతీయ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ రకరకాల కట్టడాలు కడుతున్నారు. ఇలాగా రూపుదిద్దుకోబోతోంది, ఇలాగా ఇన్వెస్ట్మెంట్స్ ఇలాగా ప్లాన్ చేస్తారు. ఇలా మొత్తం సార్ వాళ్ళు సర్వం సహా ఈ అమరావతి సిటీ కోసం ఏదైతే మాడాలో అట్లాగే సార్ కరోల్ ఉపాధ్యాయ్ అనే ఒక రీసెర్చర్ ఈ మధ్య కాలంలో అగ్రేరియన్ ఎకానమీ ఎలా ఉంది విజయవాడ చుట్టూరు, ఈ అమరావతి కట్టడం వల్ల చేంజెస్ వస్తాయి, అట్లాగే అక్కడ ఉన్న రైతులు ఏమంటున్నారు, అసలు ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ అనేది భారతదేశంలో కదా సార్ మొత్తం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విధానం ఇది. అంటే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ భూములు తీసుకొని కొంత భాగం ప్రభుత్వం వినియోగించి మరికొంత డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది అసలు ఎక్కడా ప్రాబ్లమే లేదు. అలాగే ఇలాంటి ఒక ల్యాండ్ పూలింగ్ సిస్టాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంత విజయవంతంగా చేయగలిగారు. ఇక్కడ ఎలా ఈ రోజు ప్రాజెక్ట్స్ వస్తున్నాయని ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ మీరు గమనించండి, ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది, ఫ్రంట్ లైన్ మ్యాగజైన్ లో ఆమె వ్యాసాలు రాసింది. సార్ ఇక్కడ ఈ రోజు ఏదైతే అగ్రేరియన్ ఎకానమీ ఉందో ఇదిగా పెరిగే దాఖలాలు లేవు. ఇప్పుడు ఏదైతే ఆదాయం రైతులకు వస్తుందో ఆ ఆదాయము ఇంతకన్నా పెరిగే దాఖలాలు లేవు. ఇది స్టాండర్డ్ అయింది. ఇంకా పెరగాల అంటే రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇక్కడున్న వినియోగదారులకు కావచ్చు, ఇది పెరగాల అంటే ఇండస్ట్రియలైజేషన్ ఒక్కటే మార్గం, అర్బనైజేషన్ ఒకటే మార్గం, గ్లోబలైజేషన్ ఒకటే మార్గం అని కరోల్ ఉపాధ్యాయ గారు చెప్పారు. నేను చాలా ఇంటర్వ్యూలు చూసాను, 2-3 ఇంటర్వ్యూలు గమనించా. ఇలా సార్ అమరావతి మీద అద్భుతమైన రీతిలో ఈ రోజు మనంగా సార్ మాట్లాడేది రీసెర్చర్స్ మాట్లాడుతున్నారు. రెండో సార్ ఎప్పుడైతే సార్ 5 ఏళ్ళు
ఇప్పుడు నేను మీ ద్వారా వినాలనుకున్నాను తప్ప మాత్రం ఎవరికైనా అవగాహన ఉంది అంటే కనీసంగా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ రోజున్న రేటు రేపు ఉండదు, రేపున్న రేటు ఎల్లుండి ఉండదు. ఖచ్చితంగా సంవత్సరాల తరబడి కనుక ఏదన్నా ప్రాజెక్టు డిలే అయితే అది ఒక పెద్ద గుదిబండగా మారే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే డబుల్ అయి కూర్చుంటాయి, ఎస్టిమేషన్ కాస్ట్లు ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి. నేను కాదంటం లేదు. సరే ఒక్క నిమిషం. దానికి ప్రధాన కారణం అమరావతి విషయంలో అయితే కనుక అందరికీ తెలిసిన విషయమే. ఇంకా పోలవరం అన్నా అక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఏదో మరి ఎంత మేర వరకు జరిగిందో అది కూడా డౌటే. కానీ పక్కన పెడితే 19-24 మధ్యలో, ఎందుకంటే దాంట్లో కూడా రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అలాగే కాంట్రాక్టర్లను మార్చడం ఇవన్నీ జరిగింది. టైం అక్కడ వేస్ట్ అయ్యింది. ఈ లోపల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు మన కోసం ఏమి ప్రతి సంవత్సరం పైనుంచి వచ్చే వర్షాలు ఆగవు కదా, ఆ వర్షాలతో పాటు వచ్చే వరదలు ఆగవు కదా. కాబట్టి మనం యాజ్ లక్ష్మణ్ గారు పాయింటెడ్, గవర్నమెంట్ షుడ్ వర్క్ ఇన్ ఏ కంటిన్యూస్ మేనర్, పాలిటిక్స్ అపార్ట్. ఇటువంటి వర్క్స్ చేపట్టినప్పుడు ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నామన్నా కనుక సోయి ఉంటే ప్రభుత్వాలకి దీంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే తర్వాత అడ్రస్ చేద్దాము, ముందైతే వర్క్స్ని కంటిన్యూ చేద్దామన్న ఉండాలి. అన్ఫార్చునేట్లీ విత్ ద లాస్ట్ గవర్నమెంట్ ఈ టోటల్గా కూడా ఒక రివర్స్ గేర్లో వెళ్ళింది. ఈ కోణంలో పోలవరం కూడా చతికిల పడింది. మొత్తానికి ఆ కూలిపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ కట్టడానికి 1000 కోట్ల రూపాయలు మళ్ళా వేస్ట్గా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ వేస్ట్ ఖర్చే, ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎండ్ ఆఫ్ ది డే ప్రజల మీదే పడుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినా కానీ అది ప్రజలకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం ఏమన్నా జేబులోండి తీస్తుంది కాదు కదా, ప్రజలు కట్టినటువంటి పన్నుల ద్వారానే కదా. సో అదొకటి. కానీ అమరావతి విషయం వచ్చేసరికి అసలు టోటల్గా 19 నుంచి 24 వరకు కూడా అసలు టచ్ కూడా చేయలేదు. దాంతో అదొక పెద్ద అడవిలాగా తయారైంది. అదొక అంశం. సో వైసీపీ పాత్ర ఎంత ఉందో ఇప్పుడు చేస్తున్నటువంటి పనులకు సంబంధించి ఎవరైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో వాటి సంగతి ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డాష్ బోర్డ్లో, ఈ సిఆర్డిఏ డాష్ బోర్డ్లో కంప్లీట్ అయిన వర్క్స్కి సంబంధించి మొత్తం చెప్పను కానీ మోర్ దాన్ 50% వర్క్స్ కంప్లీట్ అవ్వాలి యాజ్ ఆఫ్ ఆగస్ట్. ఎంత అయిందండి? 22% లోపే కంప్లీట్ అయింది. వీటిల్లో సింహభాగం తీసుకున్నటువంటి మేఘా సంస్థ, పేరుకే మేఘా సింహభాగం, వాళ్ళు 27 or 28% కంప్లీట్ చేయాలి, 8% కంప్లీట్ చేసిందంట. మరి వీళ్ళు డిలే చేయడం వల్ల మరి అంచనా వేయాలి పెరగవా? వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? వై దిస్ స్టూపిండస్ డిఫరెన్స్? టార్గెట్ అంటే నేనేది టార్గెట్ ప్రకారంగా జరగాల్సిన వర్క్స్ ఇక్కడ నేను సుదీర్ఘంగా మాట్లాడుతున్నాను, సారీ. మీకే కాదు చూసేవాళ్ళకి కూడా ఖచ్చితంగా కొన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ఒక 3 నెలల క్రితం ఇలాగే డాష్ బోర్డు మీద టార్గెట్ ఎంత అమరావతిలో వర్క్స్, ఒక్కొక్క కాంట్రాక్టర్లు ఎంత పని చేశాడని చెప్పేసి మనకలాగా బాధ్యత కలిగినటువంటి, ఇంకా మాట్లాడితే మీ ప్రభుత్వానికి ఫ్రెండ్లీగా ఉండేటటువంటి ఒక జర్నలిస్టు తన వీడియోలో చెప్పినందుకు అతని మీద ది సోకాల్డ్ మేఘా పరువు నష్టం నోటీసులు పంపిస్తుందా కోట్ల రూపాయలకి? ఒక మామూలు జర్నలిస్టు ఉన్న విషయమే చెప్తే లేని విషయం చెప్పాడంటే అర్థం చేసుకోవచ్చు. అంటే అంత పెద్ద సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వర్క్స్ చేసేటటువంటి మేఘా సంస్థ సిఆర్డిఏ డాష్ బోర్డ్లో ఉన్నదాన్ని ప్రజలకి తెలియజేసిందని చెప్పేసి పరువు నష్టం దావాసు నోటీసులు పంపిస్తారా? అలాంటప్పుడు అసలు ఈ సంస్థ మీద ఏ రకమైన ఫైన్లు వేయాలి? ఒక మామూలు జర్నలిస్ట్ మీద ఆ రకంగా మీదకి వెళ్ళడం అంటే ప్రభుత్వం యొక్క మరి ప్రోత్సాహం, సహకారం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయా? దీనికి ఎలా సమాధానం చెప్తారు? మరి వీళ్ళు ఎంతవరకు కారణభూతం చేయాలి? సరే, ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక బిల్డింగ్ లేకపోతే ఒక రోడ్ మెగా ఇచ్చామనుకోండి, ఏదైనా కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి, వాళ్ళకు అగ్రిమెంట్ ఒక టైం పీరియడ్ పెడతాం, 1.5 years 2 years పెడతాం. ఆ 2 years మధ్యలో సార్ మైల్ స్టోన్స్ ఏదైతే మనం పెడుతున్నామో అవన్నీ కూడా అవి అధికారికంగా మైల్ స్టోన్స్ కాదు సార్. అది ఇప్పుడు ఒక 3 నెలలకు ఇది ఫౌండేషన్ కంప్లీట్ చేయాలా, లేకపోతే 6 నెలలకు మీరు గోడలు కట్టాలా, లేదంటే 9 నెలలకు మీరు స్లాబ్లు వేయాలా అనేది ఇవన్నీ కూడా ఇంటర్నల్ మైల్ స్టోన్స్ సార్. దీని మీద ఎక్కడా కూడా మనము ఫైన్లు కావచ్చు, పెనాల్టీ కావచ్చు వేసే పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే సార్ అగ్రిమెంట్ పీరియడ్ దాటుతుందో అప్పుడు ప్రభుత్వము హెవీ పెనాల్టీస్ వేయచ్చు ఆ సంస్థల మీద. సార్ నేను అంటున్నా, ఇప్పుడు మెగా వారు
అంటే నేనేం మెగాకు సపోర్ట్ చేయట్లేదు సార్. అంటే మీరు మెగా పేరు ఎత్తారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మెగా వారు బెంగళూరు నుంచి విజయవాడకి ఒక నేషనల్ హైవే నడుస్తుంది సార్. బెంగళూరు నుంచి విజయవాడకి ఒక నేషనల్ హైవే నడుస్తుంది. దాంట్లో ఒక 7-8 ప్యాకేజీలు అంటే ఒక 20,000 కోట్లకు వాళ్ళు వర్కులు చేస్తున్నారు. ఈ చేసే ఇట్లా రకరకాల రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు వాళ్ళు కడుతున్నారు. అంటే వాళ్లకు అర్హత ఉంది. కానీ ఏంటంటే సార్ కొన్ని లీడ్ పీరియడ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దగ్గర సరిగా మెటీరియల్ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే ఈ లేబర్ ట్రాన్స్ఫర్స్ కొన్ని ఒక 15 రోజులు, నెల, 2 నెలలు కొంచెం గ్యాప్ వచ్చినా కూడా సార్ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే వాళ్ళు దే కెన్ పంప్ అప్, అంటే దే కెన్ స్పీడ్ అప్ ద కన్స్ట్రక్షన్. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్నల్ మైల్స్టోన్స్ సార్. అర్థమైంది సార్, అర్థమైంది మీ పాయింట్, నాకు అర్థమైంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఒక సంస్థ పేరు చెప్పాను. దాదాపుగా అక్కడ పనులు చేస్తున్నటువంటి అన్ని సంస్థలు ఈ వెనకబడే ఉన్నాయి. ఏవైతే చిన్నపాటి పనులు తీసుకున్నారంటే మొత్తం 100% అనుకుంటే 2%, 3% వర్క్స్ తీసుకున్న సంస్థలు మాత్రం బాగానే పనిచేస్తున్నాయి, దాదాపుగా అప్ టు ద టార్గెట్ లెవెల్కి. కానీ సింహభాగం ఎక్కువ భాగం తీసుకున్న పెద్ద పెద్ద సంస్థలే వెనకబడి ఉన్నాయి. దానికి మీరు చెప్పే రీజన్ నాకు అర్థమైంది. ఏంటంటే మన ఇండియాలో ట్రైన్స్ ఎలా నడుస్తూ ఉంటాయి, ఒక మేజర్గా హైదరాబాద్ టు విజయవాడ వచ్చేటప్పటికి చాలా సేపటి వరకు కూడా డిలే ఉంటుంది. ఇక చివరాఖరి డెస్టినేషన్ దగ్గరకు వచ్చేసరికి స్పీడ్ అందుకుంటుంది. ఇట్ విల్ ట్రై టు అయితే అట్లా ఉండదు. ప్రతిదానికి అది అప్లై చేస్తానంటే కుదరదు సార్. ఇది ఒక పద్ధతి ప్రకారంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు అలాంటప్పుడు టార్గెట్లు ఎందుకు పెట్టుకుంటాం? సరే మీకు ఇదిగోండి 2028 చివరాఖరికి అని చెప్పేసి అనేసి మరి డాష్ బోర్డులో ఎందుకు అప్లోడ్ చేయటం వాళ్ళకి టార్గెట్స్. కాబట్టి ఏంటంటే అన్నిటికీ అవి కుదరదు. కానీ ఇక్కడ వారి మూలంగా కనుక ఈ ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగిందని కనుక బయటకు వస్తే మాత్రం వారు కూడా రైట్. శ్రీకాంత్ గారు